వేయించిన వేరుశనగ గుళ్ళు పెట్టారేమో, కొరుకుతుంటే కరకరలు ఆడుతుంటే ఆహా చెతకూడేసింది. బాబా హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను మలికిపురంలో ఉన్నాను. మలికిపురంలో ఫేమస్ బజ్జీ బండి దగ్గరికి నేను ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ బజ్జీ బండి దగ్గర చాలా స్పెషల్ బజ్జీలన్నీ చాలా ఉంటాయి అన్నమాట. టమాటా మిక్చర్ కానివ్వండి, లేకపోతే బ్రెడ్ బజ్జీ కానివ్వండి, ఇలాంటి బజ్జీలన్నీ కూడా మన నోరూరిస్తాయట. మరికెందుకు ఆలస్యం, ఆ మలికిపురంలో ఫేమస్ బజ్జీ బండి దగ్గర ఆ బజ్జీలన్నీ మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? మీ పేరు రాజు అండి. రాజు గారు, మీ బజ్జీ బండి పేరేంటి, మీ పేరేంటి, మీ స్టోరీ, మీ బజ్జీ బండి స్టోరీ చెప్పండి. నా బజ్జీ బండి పేరు లక్ష్మీ గాయత్రి నేర్పించారండి. మాది ప్రాపర్ మెనపేట అండి. యాక్చువల్లీ నేను వచ్చేసి ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుందండి ఈ వ్యాపారం స్టార్ట్ చేసింది సార్. మలికిపురంలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే మీ బజ్జీ బండి ఏం చెప్తారు చెప్పండి. క్వాలిటీకి ఇస్తాం సార్. అది ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం, సన్ఫ్లవర్ వాడతాం, వేరే ఇతర క్వాలిటీగా ఉంటాయి కాబట్టి కస్టమర్ కూడా రిసీవింగ్ చేసుకోవడం బాగుంటుంది. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? కాజు మిర్చి సార్, పెదకంపప్పు ఉంటుంది మామూలుగానే. బజ్జీ అయితే మిర్చి బజ్జీ, అట్టిక బజ్జీ, వంకాయ, టమాటా, క్యాప్సికమ్ వేస్తాం, ఒకసారి ఆనియన్ బజ్జీ ఉంటుందండి, బ్రెడ్ ఉంటుంది, చాట్. ఓన్లీ వెజ్ అండి మన దగ్గర, ఓన్లీ ఎన్వే సెక్షన్ ఉండదు. నాన్ వెజ్ లాంటివి ఉండవు, గుడ్డు బజ్జీ లాంటివి ఏమి ఉండవు, ఏం పెట్టండి, ఓన్లీ వెజ్ అండి. అంటే అందరూ వస్తారు కదా, మనకి మళ్ళీ ఇబ్బంది అవుతారు కదండి. ఓన్లీ విజ్ ఐటమ్ సార్. ఓకే అండి. ఓకే, అడ్రస్ ఎక్కడండి మీది? మాది మలిపురం వెంకన్న థియేటర్ అండి. దాని వినాయకుడి గుడి ఆపోజిట్ లో ఉంటుంది బండి అండి. వినాయకుడి గుడి ఎదురుగుండా ఉంటుంది అండి, వెంకన్న థియేటర్ రోడ్ అండి. మీరు ఇంత ముందు బండి పాత ఉండేది? చిన్న బండి ఉండేది సార్. అది ఒక 3 సంవత్సరాల క్రితం మార్చి పెద్ద బండి చేయించి కొద్దిగా నీట్గా ఉంటుంది, ఇంకా బాగా చేస్తాను. షాప్ ఒకటి తీసుకున్నాను సార్ ఇక్కడ పక్కనే, అందుకని ఇక్కడ పెడతాను. వర్షాకాలం ఏమో అక్కడ షాప్ కూడా పెడతానండి, మిగతా టైంలో అంతా ఇక్కడ ఉంటుంది బండి. బజ్జీలు ముందే వేసుకుంటారండి? ప్రిపరేషన్ అంతా ముందే, అంటే 12 గంటలకి స్టార్ట్ చేస్తానండి. 12 గంటల నుంచి స్టార్ట్ చేసి ప్రిపరేషన్ అంతా అయిపోయింది 2, 3:30, 4 గంటల పెడతాను సార్. అప్పటి నుంచి ఒకరు ఓన్గా చేసుకుంటాను. బజ్జీలన్నీ మీరు ఒక్కలే వేస్తాను? నేను ఒక్కలే వేస్తాను. ఎవరు అన్ని నేను వేసుకుంటాను. అన్ని ప్రిపరేషన్ అంతా మా మిస్సెస్ ఉంటుంది, కొద్దిగా హెల్ప్ చేసి పెడతా. పైన ఇంట్లో హెల్ప్ చేస్తారు? ఓన్లీ హెల్ప్ చేస్తారు. షాప్ దగ్గర కూడా మీరు ఒక్కడే? షాప్ కూడా నేను చేసుకుంటాను. షాప్ కూడా వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి కస్టమర్లు? ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల నుంచి వస్తారండి. గుడిమల్లంక నుంచి, ఇలా విశ్వేశ్వరం, లక్కవరం, ఓకే, సగినేపల్లి నుంచి వస్తారు సార్. ఎంతండి బజ్జీలు రేట్లు? ఎంత? ఏ బజ్జీ ఎంత రేటు? టమాటా బజ్జీ అయితే 25 రూపాయలు సార్. బ్రెడ్ అయితే 20, మిర్చి బజ్జీ అయితే ప్లేట్ 20 రూపాయలండి, అట్టికాయని 20 రూపాయలు, ఆనియన్ బజ్జీ 10 రూపాయలండి, వంకాయ అయితే 20 రూపాయలు, బజ్జీ పప్పు అయితే 20 రూపాయలు, కాజు మిర్చి అయితే 80 రూపాయలండి, చాట్ 20 రూపాయలు సార్. అన్నీ బాగుంటాయి సార్. మీ బజ్జీ బండి టైమింగ్స్ ఏంటండి? 3:30 నుంచి పెడతాను సార్, 9 దాకా ఉంచుతాను మార్నింగ్. ప్రతిరోజు? ప్రతిరోజు. సెలవు ఏమైనా ఉందండి? సండే ఎక్కువ సెలవు పెడతానండి, మిగతా మ్యాక్సిమం అన్ని రోజులు వేస్తాను. ఏమంటుంటారు మీ కస్టమర్లు మీ దగ్గర? ఎక్కువ టమాటా బజ్జీ అంటే బాగుంటుంది సార్, అందుకే వస్తారు. టమాటా బజ్జీ స్పెషల్ ఏంటండి, ఎలా చేస్తారు? అదే ఎదురుగా అందరూ చేసినట్టు చేస్తాం, కానీ కొద్దిగా అజీనికే చేస్తాం. చూడాలి సార్. ఎందుకు మండపేట బజ్జీలకి మండపేట వాళ్ళ చేతుల్లో ఏముంటది? మండపేట వాళ్ళు అందరూ బజ్జీలు బాగా చేస్తారంటారు. అది మాది ఈ ఫీల్ కదా, రెస్టారెంట్ ఫీల్ అండి. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ ఫీల్ నిమిత్తం వీళ్ళకి వచ్చామండి. ఇంకా ఆ ఫీల్ వదిలేసిన తర్వాత మాకు ఈ టచ్ ఎలా కుకింగ్ సెక్షన్ అలవాటాయి కాబట్టి నాకు ఫుడ్ ఇంట్రెస్ట్, దాని మీద ఈ ఫుడ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. కానీ మండపేటలు బజ్జీలు బాగా చేస్తారంటారు కదా? అక్కడ ఉంటుంది సార్ సేమ్ ఇలాంటి బండి. ఓకే అండి. ఓకే, వాటి కూడా చేస్తాను. మా తమ్ముడు సేమ్. ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. మలికిపురం లక్ష్మీ గాయత్రి నేతి మిక్చర్లో అదిరిపోయే బజ్జీలు అనమాట. ఈ బజ్జీ బండి నాకైతే చాలా ఏళ్ళుగా తెలుసు.
అంటే నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి బజ్జీలు తిన్నాను, అప్పటి నుంచి కూడా వీడియో చేయాలని అనుకున్నాను కానీ సంహౌ కుదరలేదనమాట. అంటే నేను ఇటువైపు వచ్చినప్పుడు వీళ్ళు లేకపోవడం కావచ్చు, లేకపోతే నాకు పని కట్టుకుని ఇక్కడ దాకా రావడం కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ బజ్జీ బండి వీడియోనైతే నేను చేయడం చాలా అంటే చాలా లేట్ అయింది. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళది ఇక్కడే సకినేటిపల్లి, ఆ సకినేటిపల్లి పక్కనే ఉంటుంది కానీ కుదరలేదు. కానీ బజ్జీలు తినడానికి అయితే మాత్రం ఒక 4-5 సార్లు వచ్చాను. అప్పుడు ఇంకా కొంచెం ఓల్డ్ బండి ఉండేదన్నమాట వీళ్ళది. ఆ ఓల్డ్ బండి మీద ఈ బండి అంటే ఈ పిడత కందిపప్పు మిక్స్ చేయడం కానీ, ఆ బజ్జీలు కోస్తుంటే ఆ బండి అలా ఊగుతూ ఉండేదన్నమాట. అంటే అదొక ఎట్లా చెప్పాలంటే చుట్టూతో ఆ బండి చుట్టూ జనం ఉండేవారు. ఆ బండి అలా ఊగుతుంటే ఆ విజువల్ సూపర్ అనమాట, భలే అనిపించేది నాకైతే. ఆ కమ్మటి సువాసనలు కానివ్వండి, ఆ బండి అలా ఊగడం కానివ్వండి, ఆ చుట్టూ అంటే బండి చుట్టూతో జనం చేరడం కానివ్వండి, సూపర్ ఫీలింగ్ ఉండేది. బట్ చాలా రోజులకి వచ్చాను నేను మొత్తానికి. ఇక్కడ బజ్జీలు స్పెషాలిటీ ఏంటి అంటే మ్యాక్సిమం అన్ని బజ్జీల్లోని కూడా నెయ్యి వేసి వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. బజ్జీలు అయితే కస్టమర్స్కి ఇస్తూ ఉంటారు. అదే కాదు, ఇక్కడ పిడతకంది పప్పు కానీ బజ్జీ మిక్చర్స్, రకరకాల బజ్జీ మిక్చర్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ప్రతి దానిలోని కూడా నెయ్యి వేసి మిక్స్ చేయడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలం ఎప్పుడవుతుంది, ఈ నోరూరించే బజ్జీలను ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టే ఈ మలికిపురం వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు. మలికిపురం వాళ్ళు మాత్రమే కాదు, మలికిపురం ఏ పని నుండి వచ్చినా, ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి మలికిపురం ఏ పని నుండి వచ్చినా ఇక్కడికి వచ్చి ఈ బజ్జీలు అయితే టేస్ట్ చేసి వెళ్తుంటారనమాట. అంత బాగా ఫేమస్ ఈ బజ్జీ బండి అయితే. ఈ బజ్జీ బండి మలికిపురంలో గత 17 ఏళ్ళుగా ఉందట. ఆయనదైతే రాజు ఆయన పేరు. ఆయన స్వగ్రామం వచ్చి మండపేట. మండపేట నుంచి వచ్చి ఒక 22 సంవత్సరాల క్రితం మలికిపురం వచ్చి సెటిల్ అయ్యారు. 17 ఏళ్ల నుంచి అయితే ఈ బండి మీద బజ్జీలు అయితే సేల్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే ఇంటి దగ్గరే ఈ బజ్జీల ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళ హెల్ప్తో ఈ బజ్జీల ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకుని ఆ బజ్జీలన్నింటినీ కూడా ఈ బండి దగ్గర తెచ్చుకొని ఇక్కడ బండిలో పెట్టుకుని సేల్ చేస్తుంటారు అనమాట. ఈవినింగ్ పూట మాత్రం మలికిపురం చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి మాత్రం ఇక్కడికి వచ్చేస్తారు ఈ బజ్జీలు తినడానికి. ఇందుకే ఈ బజ్జీ బండి ఎక్కడ ఉంటుంది అంటే మలికిపురం మెయిన్ సెంటరు గాంధీ బొమ్మ సెంటర్ అంటారా. గాంధీ బొమ్మ సెంటర్లో వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి ఆపోజిట్లోనే ఈ బజ్జీ బండి అయితే ఉంటుంది. చాలా చిన్న బండి. మొత్తం అన్ని బజ్జీలు అంటే ఒక 6 రకాల బజ్జీలు ఉంటాయి. 6 రకాల బజ్జీలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 రకాల బజ్జీలతో పాటు ఈ బఠానీ చాట్ ఉంటుంది. ఆ బఠానీ చాట్ మాత్రం చూస్తేనే నోరూరిపోతుంది. ఆ బఠానీ అలా ఉడుకుతూ ఉంటుంది ఆ పొయ్యి మీద. చుట్టూతో క్యారెట్ ఇవన్నీ కూడా ఒక టెంప్టేషన్ అనమాట. అబ్బా తినాలి తినాలి అనే ఒక టెంప్టేషన్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అది చూస్తే. అలాగే అన్ని బజ్జీలు కూడా స్లైస్ల కింద కట్ చేసి అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, వాటితో పాటు వేరుశనగ గుళ్ళు, ఈ బఠానీ, ఆ వేడివేడి బఠానీ సర్వ్ చేసి మళ్ళీ పైన ఆ కరివేపాకు ఇవన్నీ వేసి మన చేతులు అయితే పెడతారనమాట. మొత్తానికి ఎన్ని బజ్జీలు ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను. అంటే కట్ చేసిన తర్వాత మీకు అన్నీ అట్లా కనిపిస్తున్నాయి అంటే అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. బట్ ఇందులో నా చేతిలో ఉన్న ఈ ప్లేట్లో మొత్తం టోటల్గా 6 రకాల బజ్జీలు ఉన్నాయి. ఇది వచ్చి బ్రెడ్ బజ్జీ. ఇక్కడ చాలా బాగా ఫేమస్ ఇది బ్రెడ్ బజ్జీ అనమాట. కొంచెం పెరుగు ఇవన్నీ వేసి చాలా చక్కగా కట్ చేసి ఇచ్చారు. పైన మిక్చర్ వేసి కార్న్ ఇవన్నీ వేసి అదిరిపోయింది కదా, చూస్తుంటే నోరు ఊరించేస్తుంది. ఇది వచ్చి అరటికాయ బజ్జీ అనమాట. అరటికాయ అంటే ఏది మీకు చూడడానికి అంటే మనకు తింటే ఫీల్ అవుతుంది తప్ప, బట్ చూస్తే అన్నీ ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే ఆ చుట్టూ ఆ బజ్జీలు లోపల పైన చేసిన ఇదంతా కూడా అట్లా కనిపిస్తుంది. ఇది అసలు సిసలు మన మిర్చి బజ్జీల్లో రారాజు. ఇది మిర్చి బజ్జీ. నెక్స్ట్ ఇది టోటల్గా ఇదంతా కూడా టమాటా బజ్జీ. 2 స్లైస్ల కింద కట్ చేసి ఆ టమాటా అంతా కూడా మళ్ళీ బఠానీలోని అందులోని కూడా చేసి ఈ ఇదైతే ఇచ్చారు. ఇది ఆనియన్ బజ్జీ అనమాట. ఆనియన్ స్లైస్ని బజ్జీ కింద వేసి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఆనియన్స్, వేరుశనగుళ్ళు, మిక్చరు ఇవన్నీ వేసి ఇది కూడా ఇచ్చారు. ఇది వచ్చి వంకాయ బజ్జీ. ఇది కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఈ వంకాయ బజ్జీ. వంకాయ మసాలా అంతా పెట్టి ఆ మసాలా వంకాయని బజ్జీ కింద వేసి దీన్ని కూడా ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా 6 రకాల బజ్జీలు అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికేవి కూడా కేవలం 6 అంటే 6 రకాల బజ్జీలే అనమాట. ఓకే, టేస్ట్ చేసేద్దాం బజ్జీలు. ఇది సింగిల్గా మనకి బజ్జీలు సేల్ చేస్తారు. అలాగే బజ్జీ మిక్చర్ కూడా సేల్ చేస్తారనమాట. ఇది వచ్చి మిర్చి బజ్జీ వచ్చి 10 రూపీసు. అలాగే
అరటికాయ బజ్జీ 10 రూపీసు, ఉల్లి బజ్జీ కూడా 10 రూపీసు, వంకాయ బజ్జీ బ్రెడ్ బజ్జీ మాత్రం 20 రూపీసు, అలాగే టమాటా బజ్జీ ప్రైస్ వచ్చి 25 రూపీస్. సరే, మంచి బజ్జీల్లో రారాజు మిర్చి బజ్జీ అయితే టేస్ట్ చేద్దాం. బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన నోట్లో పెట్టుకోగానే కమ్మటి నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. ఆ తర్వాత పచ్చిమిరకాయ కొరికిన తర్వాత కారం తగలకుండా ఉంటుందా ఆ కారం, అలాగే ఈ బఠానీ కమ్మదనం. బా, ఆ బఠానీ కానీ వెంటనే ఆ వేరుశనగ గుళ్ళు, వేయించిన వేరుశనగ గుళ్ళు పెట్టారేమో, కొరుకుతుంటే కరకరలు ఆడుతుంటే ఆహా చెత కూడా అయింది. చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా, అంతా తినేస్తున్నాం, కొంచెం కొంచెం తిందాం. ఇది వచ్చి అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ కూడా కొరికేద్దాం. చిన్నప్పుడు ఈ అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మిర్చి బజ్జీ అంటే భయం. మిర్చి కొరికితే కారం పెడుతుంది అంటే నాలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ బజ్జీ ఏంట్రా అంటే అరటికాయ బజ్జీ అనమాట. కారం పెట్టకుండా మంచి సెటిల్ ఫ్లేవర్తో బజ్జీ తినాలంటే ఈ అరటికాయ బజ్జీ పర్ఫెక్ట్ అనమాట. బజ్జీలు టేస్ట్ ఒక ఎత్తు అయితే, అందులో నెయ్యి వేస్తారు కదా, ఆ నెయ్యి ఫ్లేవర్ డబల్ చేస్తుంది టేస్ట్ని, అదే స్పెషల్. ఇది ఉల్లి బజ్జీ, ఆ మిక్చర్ కరకరలు ఆడుతుంటే లోపల ఉల్లిపాయ, బయట కూడా ఉల్లిపాయలు కోసారేమో, ఉల్లిపాయ ఫ్లేవర్ డబుల్ అయిపోయింది. నెక్స్ట్ వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ అంటే మాత్రం భలే ఇష్టం. ఆ లోపల మసాలా వంకాయ ఉన్నది, ఆ మసాలా వంకాయని నీట్గా వీటన్నిటితో స్టఫింగ్ చేసి ఇచ్చారు. బాబా చాలా బాగుందండి. ప్రతి బజ్జీ ఆ ఓన్ టేస్ట్తో, ఆ గీ టేస్ట్తో డబుల్ టేస్ట్ వచ్చేసింది. సాయంకాలం అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకొంచెం నేను ఇంకా ఎర్లీగా వచ్చాను 4కే, ఇంకా సేపు అయితే 5, 6 అయితే ఆ బండి చుట్టూ చేరిపోతారు. నెక్స్ట్ టమాటా బజ్జీ. టమాటా బజ్జీ అయితే చాలా పెద్దగా ఉంది, అందుకే ఇది మొత్తం లోపలంతా స్టఫింగ్ అంతా దీంతో వచ్చింది. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఇక్కడ టమాటా బజ్జీ. నిజంగా అండి, ఒక్కదాన్ని మించిన టేస్ట్ మరొకటి. మిర్చి బజ్జీ దగ్గర నుంచి ఇప్పుడు తిన్న ఆ టమాటా బజ్జీ వరకు కూడా ఒక్కో ఫ్లేవరు అద్భుతం. నెక్స్ట్ బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ బజ్జీకి మాత్రం ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. పిల్లలకి, లేడీస్కి ఈ బ్రెడ్ బజ్జీ అంటే మాత్రం బేబచ్చమైన ఇష్టం. ఈ బ్రెడ్ బజ్జీలో పెరిగేసేస్తున్నారు. ఒక ఆ స్వీట్ ఫ్లేవరు, ఆ పెరుగు కమ్మదనం ఫ్లేవరు, ఆ మిక్చరు, కార్ను, నెక్స్ట్ మొత్తం ఈ ఉల్లిపాయ భలే కమ్మగా ఉంది బ్రెడ్ బజ్జీ అయితే. ఓవరాల్గా 6 బజ్జీలు టేస్ట్ చేశాను, 6 కూడా 6 రత్నాల్లో ఉన్నాయి. దీంతోపాటు బఠానీ ఉంటుంది,
అలాగే పిడతకందిపప్పు, ఆ పిడతకందిపప్పు కూడా ఆ కుండలో ఆ బొగ్గులు వేసి పెట్టుంచి ఆ తర్వాత దాని చుట్టూ ఆ మరమరాలు ఉంటాయి కదా, ఆ మరమరాలు హీట్ అవుతుంటే ఆ మరమరాలు తీసుకుని ఆ మరమరాలని మంచి గిన్నెలో వేసి ఆ బఠానీ గిటానీ ఆ మిక్చరు, ఆ మసాలాలు, ఆ ఉప్పు కారం ఇవన్నీ వేసి మంచి స్టైల్లో అలా చేసి దాన్ని చక్కగా పొట్లం కట్టిస్తారు. ఆ పొట్లం, ఆ పిడతకందిపప్పు పొట్లం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చూస్తుంటేనే ఆ ఫీల్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే గతంలో తిన్నాను చాలాసార్లు, అందుకే ఇప్పుడైతే ఇంక ఇవన్నీ తిన్నానని స్కిప్ చేశాను. ఇక్కడికి వస్తే మాత్రం మెయిన్ ఏంటి అంటే బ్రెడ్ బజ్జీ ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి, టమాటా బజ్జీ ఒకటి ట్రై చేయండి, మిగతా బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. దాంతోపాటు పిడతకందిపప్పు అయితే మాత్రం కొంచెం అయినా అంటే ఒక పొట్లం తీసుకుని షేర్ అయినా చేసుకోండి. ఎందుకంటే ఇన్ని బజ్జీలు తిన్న తర్వాత పొట్ట ఫుల్ అయిపోయి ఉంటుంది కదా, కాబట్టి లాస్ట్లో కొంచెం అయినా సరే, లేదు ఎన్ని కాకుండా ఓన్లీ ఆ పిడతకందిపప్పు తింటానన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, రీజనబుల్ ప్రైజెస్లో మంచి టేస్ట్తో ఇస్తున్నారు కాబట్టి, 17 years ఎక్స్పీరియన్స్తో చేస్తున్న బజ్జీలు కాబట్టి ఈ రాజుగారి బజ్జీ బండి, లక్ష్మీ గాయత్రి నేతి మిక్చర్ బజ్జీ బండి ఈ మలికిపురంలో చాలా అంటే చాలా బాగా ఫేమస్ అయింది. ఇది మలికిపురంలో ఉన్నటువంటి లక్ష్మీ గాయత్రి నేతి మిక్చర్ బజ్జీ బండి కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.